అందరికీ నమస్తే అండి. ఈ మధ్యకాలంలో చాలా మంది కామెంట్లు ఏమడుగుతున్నారు, స్వామి మీరు చెప్పినవి వశీకరణవి కానీ మంచితనంగా చేసుకోమన్నారు కదా స్వామి, మేము నా మంచితనంగా చేసుకుంటే మాకు చాలా వర్కౌట్ అయినాయని చాలా మంది కాల్ చేసి చెప్తున్నారు. అలాగే ఇద్దరు భార్య భర్తలు కానీ, ఇంట్లో ఇద్దరు ఫ్రెండ్సే కానీ, లేకపోతే ఇద్దరు లవర్సే కానీ, వాళ్ళ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఒకవేళ మనకు ఏదైనా పడకుండా మాటలు చెప్పి విడదీయాలని చూస్తే ఇది యంత్రం ఉంది కదండి, ఇది అంకే శాస్త్రం ప్రకారం ఈ యంత్రం ఇస్తున్నా చూడండి. ఈ యంత్రం అనేది సంఖ్యాశాస్త్రం ప్రకారంగా మీరు ఒక వైట్ పేపర్ తీసి ఇగో ఇట్లా అంకెలు వేసుకోండి. అంకెలు వేసుకున్న తర్వాత ఈ మధ్యలో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు సురేష్ ఏనో మల్లేష్ ఏనో ఏదో ఒక పేరు ఉంటుంది కదా, వాళ్ళ పేరు ఆ మూడో వ్యక్తి మధ్యలో వచ్చిన వ్యక్తి పేరు ఇక్కడ రాసుకొని ఈ యంత్ర శాస్త్రాన్ని ఇట్లా పెట్టి ఇట్లా 3 సార్లు ఇక్కడ 3 సార్లు మలిచి నువ్వు అనుకోవాలి ఏంది పలానా వ్యక్తికి మా ఇద్దరి మధ్యలో ఈ వ్యక్తి ఇట్లా పంచాయి పెట్టిండు, ఇట్లా మాకు పడకుండా చేసిండు, ఆ వ్యక్తి మాకు దగ్గర కావాలని అట్లా అనుకొని 11 సార్లు మనసులో అనుకొని దీన్ని కాల్చేసేయాలి. కాల్చిన తర్వాత ఈ బూడిద ఉంటుంది కదా, ఇది పారే వాటర్లో వేయండి. మీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా మూడో పర్సన్ వల్ల ఇబ్బందులు అయి దూరమైన వాళ్ళు ఉంటే 100కు 200% మీకు దగ్గర అవుతారు. మీరు పాతగా ఎలా ఉన్నారో అలా ఉంటారు. అందరికీ నమస్తే.